నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ కూర్పుపై సర్వత్రా ఆసక్తి కేబినెట్ లో పవన్ లోకేష్ చేరికపై చర్చలు క్లీన్ ఇమేజ్ ఉన్న వారికి అమాత్య యోగం దక్కే అవకాశం ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి కీలకంగా చంద్రబాబు కొత్త ప్రభుత్వ ఏర్పాటులో క్రియాశీలక పాత్ర ఎన్డీఏలో తెలుగుదేశం అధినేతదే ముఖ్య భూమికన్న స్టాలిన్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి విస్తృత ఏర్పాట్లు స్థల పరిశీలన చేసి నివేదిక ఇవ్వనున్న నేతలు ఎన్డీఏ అగ్రనాయకులు హాజరయ్యే అవకాశం అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం డిప్యుటేషన్ పై వచ్చిన వారిని రిలీవ్ చేయొద్దని ఆదేశాలు ఎవరికి సెలవులు ఇవ్వకూడదని నిర్దేశం కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు చర్యలను వేగవంతం చేసిన ఎన్డీఏ రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ అనంతరం రాష్ట్రపతిని కలవనున్న కూటమి నేతలు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించడం లేదన్న ఇండీ కూటమి తగిన సమయంలో సరైన అడుగులు వేస్తామన్న ఖర్గే తెలంగాణలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్లలో తొలి రౌండ్లో తీన్మార్ మల్లన్నకు ఆధిక్యం టీ20 ప్రపంచ కప్లో భారత జట్టు శుభారంభం 96 పరుగులకే కుప్పకూలిన ఐర్లాండ్ 46 బంతులు మిగిలి ఉండగానే రోహిత్ సేన విజయం ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ కూర్పుపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది పొత్తులో భాగంగా తెలుగుదేశంతో కలిసి పనిచేసిన భాజపా జనసేన పార్టీలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున తెదేపాలో ఎందరికి చోటు దక్కుతుందనేదే ఆసక్తిగా మారింది ఎక్కువ మంది అభ్యర్థులు భారీ విజయాలు నమోదు చేసినందున ఈసారి మంత్రివర్గంలో స్థానం దక్కించుకునేందుకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇదేమీ పెద్ద వ్యవహారం కాకపోయినా ఆశావాహులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు వారం రోజుల్లోగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు మంత్రివర్గంలో మిత్రపక్షాలైన జనసేన భాజపా భాగస్వాములవుతాయా చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు తెదేపా నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు ఇప్పుడు ఇవే అంశాలపై అంతటా ఆసక్తి నెలకొంది తెదేపా అధికారంలోకి రావటంలో పాదయాత్ర ద్వారా క్రియాశీలకంగా వ్యవహరించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ జరుగుతోంది అసాధారణ సంఖ్యలో సీట్లతో భారీ మెజారిటీలతో ప్రజలు అధికారం కట్టబెట్టిన నేపథ్యంలో ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న నేతల వైపే చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉందని అంచనా కొంతకాలంగా పార్టీలో యువతకు బలహీన వర్గాలకు ప్రాధాన్యం పెరుగుతోంది మహిళలకు అదే స్థాయిలో ఇవ్వాలనుకున్నా కొన్ని పరిమితుల దృష్ట్యా సాధ్యం కావటం లేదు తాజా పరిణామాలతో ఈసారి సీనియర్ల కన్నా యువత బలహీన వర్గాలు మహిళలకే అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది పార్టీ అభ్యర్థిత్వాల ఎంపికలోనూ గతంలో కన్నా ఈసారి అధిక సంఖ్యలోనే మహిళలు యువతకు అవకాశమిచ్చారు కడపలో మాధవిరెడ్డి పుట్టపర్తిలో సింధూరారెడ్డి పెరుకొండలో సవిత వీరంతా రాయలసీమ జిల్లాల్లో మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు ఎస్సీ వర్గాల నుంచి బండారు శ్రావణి నెలవల విజయశ్రీ ఎస్టీ వర్గం నుంచి శిరీషాదేవి జగదీశ్వరి విజయం సాధించారు బీసీ వర్గాల నుంచి మాధవి యనమల దివ్య సవిత వంటి వారున్నారు వీరిలో ఒకరిద్దరికి మంత్రివర్గంలో అవకాశం లభించొచ్చన్న చర్చ నడుస్తోంది వీరంతా యువతరానికి రాజకీయాల్లో చొరవ చూపుతున్న కొత్త తరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారే ఒకప్పుడు ఫ్యాక్షన్కి పేరొందిన రాయలసీమ నుంచి ఈసారి అధిక సంఖ్యలో మహిళలు ఎన్నికయ్యారు యువతలో రెండోసారి శాసనసభ్యులుగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఎస్సీ వర్గానికి చెందిన సౌమ్య అనిత వంటి వారికి ప్రాధాన్యం లభించొచ్చు విజయనగరం నుంచి గెలుపొందిన పార్టీలో అత్యంత సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు పేరు పరిశీలనలోకి రానున్నట్లు సమాచారం తెదేపాలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు కూన రవికుమార్ విజయనగరం నుంచి మురళీమోహన్ ఆర్వీఎస్కే రంగారావు కళా వెంకట్రావు విశాఖపట్నం జిల్లా నుంచి గంటా శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు పల్లా శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు చిన్నరాజప్ప జ్యోతుల నెహ్రూ బుచ్చయ్య చౌదరి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పశ్చిమ గోదావరి నుంచి పీతాని సత్యనారాయణ నిమ్మల రామానాయుడు రఘురామకృష్ణంరాజు కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి గద్దె రామ్మోహన్ కొల్లు రవీంద్ర బొండా ఉమా
చినతాతయ్య, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ, ఆనందబాబు, ధూళిపాల నరేంద్ర, ఎరపతినేని శ్రీనివాసరావు, శ్రావణ్ కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. లోకేష్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తారా లేదా అన్న దాన్ని బట్టి గుంటూరు జిల్లాలో ఇంకొందరు సీనియర్ పేర్లు పరిశీలించొచ్చు. ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, సాంబశివరావు, విజయ్ కుమార్, బాల వీరాంజనేయ స్వామి, నెల్లూరు జిల్లా నుంచి నారాయణ, రామనారాయణ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డితో పాటు ఎస్సీ వర్గం నుంచి ఒకరిని పరిశీలనలోకి తీసుకునే అవకాశం ఉంది. అనంతపురం జిల్లా నుంచి కేశవ్, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, కడప జిల్లా నుంచి సుధాకర్ యాదవ్, మాధవిరెడ్డి, భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి తదితరుల పేర్లు పార్టీ వర్గాల చర్చల్లో ఉన్నాయి. వీరే కాకుండా ప్రాంతాలు, వర్గాలు, యువత, మహిళల సమతూకం ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు. కేంద్ర మంత్రివర్గంలో తెదేపా చేరే వీలుంది. ఎంపీల్లో ఎవరికి అవకాశం వస్తుందన్న దాని ఆధారంగా ఆయా వర్గాలు, జిల్లాల్లో కొందరి అవకాశాలకు గండిపడొచ్చు. మరికొందరికి ప్రాధాన్యం లభించొచ్చు. మైనారిటీల నుంచి ఫరూక్, నజీర్, షాజహాన్ బాషా ముగ్గురు ఎన్నికయ్యారు. ఈ వర్గం అధికంగా ఉన్న 20 నియోజకవర్గాలన్నింటిలోనూ ఎన్డీఏ అభ్యర్థుల ఘన విజయం సాధించిన నేపథ్యంలో మొదటి విడతలోనే ఒకరికి అవకాశం లభించొచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, తన పార్టీ శాసనసభ్యులకే అవకాశమిచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర అగ్రవర్గాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చొప్పున గరిష్టంగా 4గురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీ వర్గాల నుంచి కొణతాల రామకృష్ణ పేరు పరిశీలనకు రావచ్చు. భాజపా నుంచి ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు దక్కేలా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. 2014లో భాజపాతో కలిసి మంత్రివర్గం ఏర్పాటు చేసినప్పుడు అప్పట్లో 5గురు ఎమ్మెల్యేలకు గాను ఇద్దరికీ అవకాశం ఇచ్చారు. ఈసారి 8 మంది ఉన్నప్పటికీ గరిష్టంగా ఇద్దరికే చోటు లభించొచ్చు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు ఢిల్లీలో మళ్లీ కీలకంగా మారారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించే స్థితిలో మరోసారి నిలిచారు. చంద్రబాబు ఢిల్లీ చేరుకోగానే ఆయన ఏం చెబుతారోనని జాతీయ మీడియా ఆసక్తి కనబరిచింది. లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులపై మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా తెలుగుదేశం అధినేత మాత్రం పెదవి విప్పలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్లీ ఢిల్లీలో కీలకంగా మారారు. ఈ నెల 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం అవతరించడం, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ మద్దతు అవసరమవడంతో జాతీయ మీడియా మొత్తం చంద్రబాబు వైపు మోహరించింది. బుధవారం ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన చంద్రబాబును ఎయిర్పోర్ట్లో కాలు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు అనుసరించింది. భాజపా ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ మార్కు 272కు ఇంకా 32 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో మిత్రపక్షాల మద్దతు మోదీకి అనివార్యమైంది. గత 2 పర్యాయాలు సొంత పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయనకు చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వారి మద్దతు ఇప్పుడు అనివార్యం కావడంతో జాతీయ మీడియా మొత్తం వీరిద్దరిపైనే దృష్టి సారించి వారు ఏం చెబుతారా అని ఆసక్తిగా ఎదురుచూసింది. గతంలో యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాల ఏర్పాట్లు 1998, 1999లో వాజ్పేయి హయాంలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాట్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. వాజ్పేయి హయాంలో రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను ప్రతిపాదించడంలోనూ ముఖ్య భూమిక ఆయనదే. ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పటికీ 1984లో లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన తెలుగుదేశం ఆ తర్వాత నుంచి అవసరం వచ్చిన ప్రతిసారి ఏదో రూపంలో జాతీయ పార్టీలతో సమానంగా ఢిల్లీలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. వీపీ సింగ్, దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్పేయి, మోదీ మొదటి దఫా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా ఉంది. 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం మనుగడ సాగించడంలోనూ తెదేపాదే ప్రధాన భూమిక. 2024 ఎన్నికల ముంగిట కలిసి కూటమిగా ఏర్పడి ఏపీలో ప్రభంజనం సృష్టించడంతో పాటు కేంద్రంలో కీలక భూమిక పోషించే స్థాయిలో ఎంపీ స్థానాలను తెదేపా గెలుచుకుంది. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతారా, ఇండియా కూటమి ఏదైనా మంచి ప్రతిపాదన చేస్తే అటువైపు మళ్లుతారా అన్న చర్చ ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా జరగడంతో ఆ విషయంపై స్పష్టత కోసం జాతీయ మీడియా ప్రతినిధులు మొత్తం ఆయన చుట్టూ మూగిపోయారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన మాత్రం
తాను ఎన్డీఏలోనే కొనసాగుతానని, అందులో అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే లోక్సభ స్పీకర్ పదవితో పాటు ఎక్కువ మంత్రి పదవులను తెదేపా అడుగుతోందన్న అంశంపై పాత్రికేయులు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన పెదవి విప్పలేదు. మరోవైపు ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలోనూ భాజపా నేతలు చంద్రబాబుకు పెద్దపీట వేశారు. ప్రధానమంత్రికి ఒకవైపు భాజపా అగ్రనేతలు కూర్చుంటే మరోవైపు చంద్రబాబు, నితీష్ కుమార్లు కూర్చున్నారు. ప్రధానితో చంద్రబాబు, నితీష్లు సరదాగా మాట్లాడుకుంటూ గత అనుభవాలను పంచుకుంటూ నవ్వుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సమావేశం ప్రారంభానికి ముందు జేపీ నడ్డా, అమిత్ షాలు చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత పీయూష్ గోయల్తో చర్చలు జరిపారు. అనంతరం తెలంగాణ భవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో అరగంట పాటు చర్చించారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు ఏపీ భవన్ కేంద్రంగా జరిగిన ఉదంతాన్ని అప్పట్లో ప్రత్యక్షంగా చూసిన పాత్రికేయులు గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబుకు అదే స్థాయి ప్రాధాన్యం వచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారినట్లు పలువురు వ్యాఖ్యానించారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తెలుగుదేశం అధినేత ఎన్డీఏ కూటమి నాయకుడు చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాల వాణిని ఆయన బలంగా వినిపిస్తారని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఏ సమావేశం కోసం చంద్రబాబు, ఇండియా కూటమి సమావేశానికి స్టాలిన్ బుధవారం ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలో విమానాశ్రయంలో చంద్రబాబును కలుసుకున్నట్లు ఎక్స్లో స్టాలిన్ పోస్ట్ చేశారు. కరుణానిధికి దీర్ఘకాల స్నేహితుడైన చంద్రబాబును ఢిల్లీ విమానాశ్రయంలో కలుసుకున్నారని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఏపీలో ఆయన సాధించిన విజయానికి అభినందనలు తెలిపి రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఈ నెల 12న జరిగే అవకాశం ఉంది. 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని తొలుత అనుకున్నప్పటికీ ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్తుండటం, మోదీని తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం వంటి పరిణామాల దృష్ట్యా 12వ తేదీ అనువైనదిగా భావిస్తున్నారు. అమరావతి పరిసరాల్లోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనువైన ప్రదేశాన్ని నేతలు పరిశీలిస్తున్నారు. 2-3 ప్రాంతాలను ఎంపిక చేసి అధినేతకు నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎయిమ్స్ వద్ద పరిసరాలను నేతలు పరిశీలన చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి తెలుగుదేశం, జనసేన, భాజపా 3 పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున విశాలమైన స్థలాన్ని, రహదారికి పక్కనే ఉండే ప్రదేశాన్ని గుర్తించే పనిలో నేతలు ఉన్నారు. ఎన్డీఏ పక్షాల తరపున రాష్ట్రపతిని కలిసేందుకు ఈ నెల 7న చంద్రబాబు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. మరుసటి రోజే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసే వీలుంది. దానికి కూడా హాజరయ్యాకే తిరిగి అమరావతికి వస్తారు. 12న ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా ఎన్డీఏలోని కీలక నేతలు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ ఘన విజయం సాధించిన తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమికి 55.28% ఓట్లు సాధించగా వైకాపా కేవలం 39.37%కే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి, వైకాపాకు మధ్య ఓట్ల వ్యత్యాసం 15.91% ఉంది. విడివిడిగా చూస్తే తెలుగుదేశానికి 45.60% ఓట్లు రాగా జనసేన 6.85%, భాజపా 2.85% ఓట్లు సాధించాయి. తెలుగుదేశానికి వైకాపాకు మధ్య ఓట్ల తేడా 6.23%గా ఉంది. కూటమిలోని 3 పార్టీలు కలిపి 1,86,56,300 ఓట్లు దక్కించుకోగా వైకాపా 1,32,84,134 ఓట్లు సాధించింది. వైకాపా కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికంగా వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 2019లో 39.17% ఓట్లు రాగా ఈసారి 45.60% ఓట్లు వచ్చాయి. గతంలో కంటే తెదేపాకు 6.43% ఓట్లు, 112 సీట్లు అధికంగా వచ్చాయి. జనసేనకు గత ఎన్నికల్లో 5.60% ఓట్లు రాగా ఈసారి 6.85% ఓట్లు వచ్చాయి. జనసేనకు గత ఎన్నికలతో పోలిస్తే 1.25% ఓట్లు పెరగ్గా 20 సీట్లు ఎక్కువగా వచ్చాయి. జనసేనకు మొత్తం 23,17,747 ఓట్లు వచ్చాయి. భాజపాకు గత ఎన్నికల్లో 0.84% ఓట్లు రాగా ఈసారి 2.83% ఓట్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో డిప్యుటేషన్పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సదరు అధికారుల బదిలీ ఆదేశాలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా గత 5 ఏళ్లలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అధికారులెవరూ రాష్ట్రం దాటి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అవనున్న వేళ ఈ మేరకు స్పష్టం చేసింది. వైకాపాతో అంటగాగి ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ రిలీవ్ చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇసుక సహా భార ఖనిజాలను ప్రైవేటుకు ధారదత్తం చేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన గనుల
పరిశ్రమల శాఖ ఎండీ విజి వెంకటరెడ్డి కేంద్రానికి వెళ్తారని అర్జీ పెట్టుకున్నారు. బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ఏపీ ఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్ రెడ్డితో పాటు తెలంగాణకు వెళ్తామని ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, శ్రీలక్ష్మి సహా ఇతరులు దరఖాస్తు చేసుకున్నారు. సెలవుపై వెళ్తానన్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి అభ్యర్థులను ప్రభుత్వం తిరస్కరించింది. సీఎస్ ఆదేశాల మేరకు ఇప్పటికే సెలవు ప్రతిపాదనను సిఐడి చీఫ్ సంజయ్ వెనక్కు తీసుకున్నారు. అయితే ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటాలకు మాత్రం ఫలితాల కంటే ముందే సీఎస్ జవహర్ రెడ్డి సెలవులు ఇచ్చేసినట్టు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రధాని మోదీ నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్డీఏ నేతగా ప్రధాని నరేంద్ర మోదీని కూటమి పక్షాలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. కూటమి పరంగా లాంఛనాలన్నీ పూర్తి కావడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఎన్డీఏ నేతలంతా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నారు. అంతకంటే ముందు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశమై మోదీని తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. తర్వాత ఎన్డీఏ పక్షాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు సమావేశమై మోదీ నాయకత్వానికి మద్దతు పలకనున్నారు. నిన్న నిర్వహించిన సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ సమావేశంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జేడీయూ చీఫ్ నితీష్, శివసేన అధినేత ఏక్నాథ్ సింధేతో పాటు 21 పార్టీల నేతలు పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ విధానాలతో 10 ఏళ్లలో దేశంలోని 140 కోట్ల మంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు. ఈ నెల 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి పలు దేశాల అధినేతలు కదలరానున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక, బంగ్లాదేశ్ సహా పొరుగు దేశాల నేతలను ఆహ్వానించే అవకాశం ఉందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాధినేతలు మోదీ ప్రమాణానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మోదీ ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘేను ఆహ్వానించినట్లు ఆ దేశం తెలిపింది. దీనికి రనిల్ విక్రమసింఘే అంగీకరించారని పేర్కొంది. ఎన్నికల విజయం అనంతరం విక్రమసింఘే ఫోన్లో మోదీకి శుభాకాంక్షలు తెలిపారని, ఆ సమయంలో మోదీ ఆయనను ఆహ్వానించారని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతోనూ ఫోన్లో మాట్లాడిన మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించగా ఆమె అంగీకరించారు. మరోవైపు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్న మోదీకి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. మోదీతో ఫోన్లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్ చరిత్రాత్మక ఎన్నికల్లో విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు బైడెన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 38.6% ఓట్లు సాధించింది. 2019తో పోల్చితే భాజపాకు 0.7% ఓట్లు మాత్రమే తగ్గినప్పటికీ సీట్ల సంఖ్య భారీగా తగ్గి 303 నుంచి 240 స్థానాలకు పడిపోయింది. తమిళనాడులో భాజపా ఓట్ల శాతం 3.2 నుంచి 11.2% పెరిగింది. అయితే ఒక్క సీటు దక్కలేదు. పంజాబ్లో భాజపా ఓట్లు 9.6 నుంచి 18.6% పెరిగినా ఉన్న 2 సీట్లను చేజార్చుకుంది. బీహార్లో 23.6 నుంచి 20.5% పడిపోవడంతో 5 సీట్లు కోల్పోయింది. బెంగాల్లో 1.6% ఓట్లు తగ్గక 6 సీట్లు తగ్గాయి. మహారాష్ట్రలో 1.4% ఓట్లు తగ్గినా సీట్ల సంఖ్య మాత్రం ఏకంగా 23 నుంచి 10కి పడిపోయింది. కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. గత ఎన్నికల్లో 19.5% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి 21.2% ఓట్లు సాధించింది. 1.7% ఓట్లు పెరిగినప్పటికీ సీట్లు మాత్రం రెండింతలై 52 నుంచి 99కి ఎగబాకాయి. మహారాష్ట్రలో ఓట్లు 16.3 నుంచి 17.1% పెరిగాయి. కానీ సీట్ల సంఖ్య ఏకంగా 1 నుంచి 13కు చేరింది. రాజస్థాన్లో 3.7% ఓట్ల వ్యత్యాసంతో ఏకంగా 0 నుంచి 8 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. యూపీలో 6.3 నుంచి 9.5% ఓట్లు పెరగ్గా సీట్లు 1 నుంచి 6కు ఎగబాకాయి. 2019లో 2.55% ఓట్లు సాధించిన సమాజ్వాదీ పార్టీ ఈసారి 4.59% ఓట్లను సాధించింది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రస్తుతం తాము ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఫాసిస్టు పాలనపై పోరాటాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన తర్వాత కూటమి పక్షాలతో తన నివాసంలో ఖర్గే తొలిసారి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తమిళనాడు, జార్ఖండ్ సీఎంలు స్టాలిన్, చంపై సోరెన్, ఇతర ఇండియా కూటమి ముఖ్య నేతలు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, రాఘవ్ చద్దా, సంజయ్ రౌత్, ఒమర్ అబ్దుల్లా, సీతారాం యేచూరి,
డి రాజా, అభిషేక్ బెనర్జీ, తేజస్వి యాదవ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. 2 గంటల సేపు చర్చలు జరిగాయి. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం తెలుగుదేశం, జేడీలను సంప్రదించాలా అనే విషయం ఇంకా చర్చించలేదని శరద్ పవార్ చెప్పారు. ప్రజా తీర్పు ఖచ్చితంగా మోదీకి వ్యతిరేకంగా వచ్చిందని, వ్యక్తిగతంగా ఇది మోదీకి భారీ రాజకీయ నష్టమని ఖర్గే వ్యాఖ్యానించారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం కోసం రాజ్యాంగం కల్పించిన నిబంధనలకు, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండే అన్ని పక్షాలను ఇండియా కూటమి ఆహ్వానిస్తోందన్నారు. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the BJP's government. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. నిన్న అర్ధరాత్రి 12:30 గంటలు దాటాక మొదటి రౌండ్ లెక్కింపు వివరాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన తీర్మార్ మల్లన్నకి 36,210, భారాస బలపరిచిన రాకేష్ రెడ్డికి 28,540, భాజపా బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి 11,395 ఓట్లు వచ్చాయి. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసేసరికి తీన్మార్ మల్లన్న 7,670 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం తొలి రౌండ్లో 96,097 ఓట్లు ఉండగా అందులో చెల్లిన ఓట్లు 88,369 కాగా చెల్లని ఓట్లు 7,728 ఓట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండో రౌండ్ లెక్కింపు కొనసాగుతోంది. నల్గొండలోని దుప్పలపల్లి గిడ్డంగుల సంస్థ గోదాముల్లో కౌంటింగ్ జరుగుతోంది. పట్టభద్రుల ఉప ఎన్నికలో మొత్తం 3,36,000 ఓట్లు పోలయ్యాయి. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు 4 రౌండ్లలో పూర్తి కానుంది. చెల్లిన ఓట్లలో 50% పైన 1 ఓటు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుల ఫలితం తేలకపోవచ్చని ప్రధాన పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అదే జరిగితే రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతోందని ఆర్ఓ దాసరి హరిచంద్ర తెలిపారు. ఇవాళ పూర్తి ఫలితం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సిబిఐ కోర్టులో పెండింగ్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల పరిష్కారానికి గడువు విధించినా ప్రయోజనం లేకపోయింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సంఖ్య ఏడాది పెరిగింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో పెండింగ్లో ఉన్న 134 పైగా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు పూర్తిగా తీర్పు వెలువడలేదు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో సిబిఐ కోర్టు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మళ్లీ మొదటికొచ్చింది. గతేడాది నవంబర్ నుంచి ఒక్కదానిలోనూ తీర్పు వెలువడలేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ ధర్మాసనానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. నివేదికను పరిశీలించిన ధర్మాసనం నేతలపై ఉన్న కేసుల పరిష్కారానికి గతంలో అదే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సంబంధిత కోర్టులకు పంపాలని ఆదేశిస్తూ విచారణను జూలై 3కు వాయిదా వేసింది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణను హైదరాబాద్ సిబిఐ కోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. సిబిఐ నమోదు చేసిన 11 కేసులు, ఈడీ నమోదు చేసిన 9 కేసుల్లో ప్రధాన నిందితులైన జగన్, విజయసాయిరెడ్డి, ఇతర నిందితులు దాఖలు చేసిన 134 పైగా డిశ్చార్జ్ పిటిషన్లపై బుధవారం సిబిఐ కోర్టు న్యాయమూర్తి విచారణ చేపట్టారు. జగన్ తరపు న్యాయవాది గడువు కోరడంతో విచారణను వాయిదా వేశారు. పోలింగ్ బూత్లో ఈవీఎం విధ్వంసం సహా 3 హత్యాయత్నం కేసులు ఎదుర్కొంటున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కోర్టు ఇచ్చిన గడువు నేటితో ముగియడంతో ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది. ఆయా కేసులో అరెస్టును తప్పించుకునేందుకు పిన్నెల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పిన్నెల్లి నరసరావుపేటలోని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో తలదాచుకున్నారు. ఈ క్రమంలో ఆ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోసారి పిన్నెల్లి తప్పించుకోకుండా ఉండేందుకు ఇంటి వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు మఫ్టీలోనూ పహారా కాస్తున్నారు. అరెస్టు వార్తల నేపథ్యంలో ప్రస్తుతం పల్నాడు ప్రాంతమంతా హై అలర్ట్ కొనసాగుతోంది. ముందు జాగ్రత్త చర్యగా దుకాణాలను మూసివేస్తున్నారు. కాగా 2009, 2012, 2014, 2019 ఎన్నికల్లో పిన్నెల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి పిన్నెల్లిపై తెలుగుదేశం నేత జూలకంటి బ్రహ్మానందరెడ్డి 33,318 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా శుభారంభం చేసింది. పసికున్న ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించి టీ20 ప్రపంచ కప్ వేటను ఘనంగా ఆరంభించింది. తొలుత బంతితో ఐర్లాండ్ బౌలర్లు వణికించగా ఆ తర్వాత బ్యాటర్లు మిగిలిన పనిని పూర్తి చేశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఐర్లాండ్ బ్యాటింగ్కు ఆహ్వానించింది. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బౌలర్లను ఎదుర్కోవడం ఐర్లాండ్ బ్యాటర్ల వల్ల కాలేదు. పదునైన బంతులతో చెలరేగిన టీమిండియా బౌలర్లు పసికున్న ఐర్లాండ్ బ్యాటర్లను వణికించారు. ఐర్లాండ్ను 16 ఓవర్లలో కేవలం 96 పరుగులకే కుప్పకూల్చారు. భారత బౌలర్లో హార్దిక్ పాండ్యా 3 వికెట్లు తీశాడు. హర్షదీప్ సింగ్, బుమ్రా 2 వికెట్లు తీశారు. అనంతరం 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ ఛేదించింది.
రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఓపెనింగ్కు దిగాడు. రోహిత్ శర్మ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. 5 బంతులు ఆడిన కోహ్లీ కేవలం ఒకే పరుగు చేసి అవుట్ అయ్యాడు. మరోవైపు రోహిత్ మాత్రం దూకుడుగా ఆడాడు. రోహిత్ 37 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. వన్డౌన్లో వచ్చిన 26 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సర్లతో 36 పరుగులు చేశాడు. దీంతో 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టీమిండియా లక్ష్యాన్ని ఛేదించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.